ఇంకోట్రా జై బాబా ప్రసన్న గురించి తెగ మాట్లాడేసాం. ఒక పాయింట్ చెప్తాను, జస్ట్ వన్ మోర్ పాయింట్. ఇప్పుడు అంతకుముందు అంటే ఈ మధ్యన ఏంటంటే బాబా కోడ్లో వచ్చింది తగ్గించేస్తాం, కానీ అంతకుముందు మస్ట్ బి హానెస్ట్ టు అడ్మిట్ దట్ మోస్ట్ ఆఫ్ అవర్ కాన్వర్సేషన్ అంతకుముందు క్రిటిసిజం ఉండేది. అందరూ మీరంతా ఒప్పుకుంటారు అనుకుంటారు. క్రిటిసిజం లేకుండా ఎక్కడ క్రిటిసిజం అంటే అలా కాదు, మనం ఏదో ఫైండింగ్ ఫాల్ట్ లేకపోతే ఇలాగా టాకింగ్ సంథింగ్ నెగటివ్ అబౌట్ సంబడి, అది మనం కంప్లీట్గా ఇప్పుడు వాట్ ఐ ఫౌండ్ ఇప్పుడు ఏంటంటే అది మామూలు అంతా చెక్ అయిన తర్వాత నేను మాట్లాడడం చాలా తగ్గిపోయింది. అది లక్ష్మీతో ఇంకా ఎవరితో సరే మాట్లాడడం చాలా తగ్గిపోయింది. తగ్గిపోయినా లోపల ఉండకూడదు కదా. అదే లోపల ఏం అనకూడదు. పీరియడ్ ఆఫ్ టైమ్ ఇదంతా బాగా మనం చదువుతున్నాం, వింటున్నాం, బాబా ఇది మెసేజెస్, బాబా ఇవి. సో న్యాచురల్గా అది కూడా ఉండదు మనకి, ర్యాంకర్ కానీ లేకపోతే ఒక రకమైన బ్యాడ్ ఇల్ ఫీలింగ్స్ కానీ. ఇంటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు చెప్పినట్టు ఇంటెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మై హంబుల్ ఒపీనియన్, మాట్లాడటం తగ్గించడానికి బ్యాక్ బైటింగ్ చేయటానికి సంబంధమే లేదు, దానికి సంబంధమే లేదు. నేను ప్రసన్న వచ్చాడు కాబట్టి మాట్లాడుతున్నాను. ప్రసన్నకి కోపం ఎక్కువ అని నేను అంటాను అని అనేసి మీరు ప్రసన్న లేకుండానే అంటాను. కానీ నాకు ప్రసన్న అంటే హేట్ కాదు, నాకు ప్రసన్న అంటే లవ్ చేస్తాను. బట్ అది ఎదురుకుండా నీకు ఎక్కువ కోపం ఎక్కువ అని కూడా ఎదురుగుండా కూడా చెప్తాను. అంటే దాని మీద ఎటువంటి హేటెడ్ జెలసీ అది ఏమి లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా దట్ ఇస్ నాట్ బ్యాక్. కానీ అది క్రిటిసిజం అవుతుంది కదా నాన్న, యు ఆర్ జడ్జింగ్ ద అదర్ పర్సన్ కదా. క్రిటిసిజం కాదు, ఎదురుగుండానే అంటాను. అది ఎదురుగా అన్నా సరే యు ఆర్ జడ్జింగ్ ద అదర్ పర్సన్ కదా. కోపం ఎక్కువ అని గౌతమ్ జడ్జం కాదు. Probably he would say the same thing to you also, even though you are his son. He would say the same thing to you also. మరి ఇప్పుడు అన్నది కాదు, నేను ఎవరినైనా అన్నం కూడా తప్పే కదా. సపోజ్ నేను ప్రసన్న అన్నాను అనుకో కోపం అని, అది తప్పే. నేను అన్నాం, నాకేం పని ప్రసన్న కోపం మీద? ప్రసన్న ముందు కూడా అనకూడదు, నేను వెనక్కి కూడా ఉండకూడదు. మెయిన్ థింగ్ ఏంటంటే, ఆర్ వి బ్రింగింగ్ అవర్ ఈగో అండ్ హేట్రెడ్? దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ ద ప్రాబ్లం. హేటెడ్, యాంగర్ అవన్నీ ఉంటే అది బ్యాడ్. అసలు అనాల్సిన అవసరం ఉంది అని ఊరికే నేను ఎగ్జాంపుల్ లా చెప్తున్నాను. ఇప్పుడు వీఆర్ ఆల్వేస్ యూస్ టు బ్యాక్ బైటింగ్, ఫ్రీగా బ్యాక్ బైటింగ్ చేసేసేవాళ్ళం ఇంతకు ముందు. Now we have a chance to learn, hey, it is bad for you, and somebody is telling us, because we are going in a wrong direction. It's going in a very bad way, affecting us. So sudden ga maaripolevam manam. I think it takes some time before we take it into our mind and practice it. Adu kuda point undannamata. టెన్షన్ అని చెప్పింది కరెక్టే. ముందు మనం చెప్పడం మానేస్తే నెమ్మదిగా లోపల కూడా మనసు లోపల కూడా మనం నెమ్మదిగా క్రిటిసైజ్ చేయడం కూడా మానేస్తాం. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లోపల ఏముంది అనేది ఇంపార్టెంట్, నాట్ ఎక్స్టర్నల్. ఇంపార్టెంట్ అన్నా బయట మనం అవుటర్ సైలెన్స్, ఇంటర్నల్ సైలెన్స్ కదా జనరల్ గా ఇచ్చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రానా కెన్ ఐ ఎంటర్? Thoughts become action. ఒక్కళ్ళే మాట్లాడండి. Only one person speaks. Your thoughts become action. Your action becomes your character, behavior. So thought ne మనం suppress చేస్తే you are going to control your action. Right? చెప్పు గీత.
కాదు ప్రసన్న, కానీ Wait, Ah, okay. Gita. Prasanna is talking here. Okay. కాదమ్మా, ప్రసన్న is made a point కదా, so let's complete that part at least. See, ప్రసన్న but వినపడలే, the చెప్పా thoughts. ఒకసారి. ప్రసన్న ఏం చెప్పాడో వినపడలేనా? Okay, are you able to hear me, ma? I can hear you. Your thoughts in your mind. Repeat, Prasanna. Whatever your thoughts in your mind, they usually become your action. So actions usually become your behavior. Your behavior becomes your character, right? Right. So మన థాట్స్ సప్రెస్ చేసి కంట్రోల్ చేయగలిగితే మన యాక్షన్ మారుతుంది. సో మన థాట్స్ నే కట్టేజ్ చేసేస్తే ద వెరీ సీడ్ ఆఫ్ అవర్ థాట్ కంట్రోల్ చేయగలిగితే మేబీ వీ కెన్ కంట్రోల్ బిహేవియర్ ఆర్ యాంగర్ ఆర్ ఎమోషన్. దట్స్ వాట్ మై పాయింట్ ఇస్. ఆ కంట్రోల్ అనేది ఇట్ కుడ్ బి స్పిరిచువల్. ఆ స్పిరిచువల్ ఇది పెట్టుకొని we tend to make it with a hope, we tend to make it a practice. That's what my point is. Pawan. Yes, just I wanted to make one point, Prasanna, on that one. Yeah, okay. Just on that point, ఏంటంటే it's very difficult to control our thoughts and matter. That's the reality also. Through the whole day, in our brains, there's a lot of junk thoughts that keep coming in and going out also. There's lots of different thoughts. So a lot of those thoughts are rubbish thoughts, negative thoughts, etc. So it's a little bit difficult to kind of that, right? So what we can control is action. So I'm taking a different approach. What Chantimai spoke about and what Gautam just now referred to also is that what we can control more is action. So the point was that let's say I'm getting scared. I have an interview or something, I'm getting scared. And so there are thoughts of fear in my mind. No matter how much I tell myself I should not be scared, I should not be scared, those thoughts do not disappear. They will continue to be there. Kani, if I focus on the outcome, okay, in spite of my fear, I need to deliver the interview or I need to deliver the speech in front of 1,000 people, then at least you can focus on the action and matter. So that's the general point I was making. And in that context, Chantimai had made a statement saying that if we can stop talking a little bit on this negative thing about other people, backbiting alaga, automatically it can influence our thoughts also, as a reverse engineering, something like that. Did I get that right, Chantimai, or Gautam? One of you had mentioned that. Yeah, I think you got it right. Backbiting is also a manifestation of ego problem too. I am right, you are wrong. They are wrong. He is wrong. She is wrong. Adi ego issue kuda undi. Nenu right ala na idea is correct. Their ideas are wrong. Adi kuda మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం మనం all the time. ఇప్పుడు ప్రసన్న నన్ను అంటాడు అనుకో, ఏడి అసలు కదలతో ఎక్సర్సైజ్ చేయడు, నడువు నొప్పి పట్టుకుంటాడు, అది ఇది అని అంటాడు అని ఎవరు మిగతా మాట్లాడతాడు. మాట్లాడడం వల్ల నా ఆప్షన్స్ లో మాట్లాడడం దట్ ఇస్ నాట్ బ్యాక్ బైటింగ్. నా ఎదురుకుండా అదే లేకపోయినా అదే మాట్లాడతాడు. సో లోపల హేట్రెడ్, జెలసీ ఇటువంటి ఏమైనా నెగిటివ్ ఫీలింగ్స్ తో ఉండి నా ఆప్షన్స్ లో మాట్లాడుతుంటే అది బ్యాడ్. మామూలుగా అందరూ మాట్లాడుతున్నప్పుడు ఈ బ్యాక్ బైటింగ్ కింద లెక్క అవుతుంది. బట్ హౌ డు యు డిఫైన్ బ్యాక్ బైటింగ్, పవన్? No, this will not be backbiting. The clause Gautami, that go ahead, Gautam. Sorry. Complete check, Gautam. You can tell the same thing before the person. And this presence or absence, you tell the same thing. Does it negate the definition of backbiting? Ante that's just like a indicative. It's a in qualification lagalannamata. Can I say it in front of that person? It's like a qualifier. But the main thing, Gautami, is the intention. So ipudu Prasanna is saying something about Prabhakar Mai related to whatever, right? He's just not moving around, and that could be coming from an area of concern and love. That
I want Prabhakar Mai to be more active, it's better for his health. And that could be the genesis of that thought. Maybe he spoke to you, Gautami. So Prasanna spoke to you, Gautami, and spoke about Prabhakar Mai in his absence. But it is stemming from love that Prabhakar Mai needs to have a more active lifestyle. Otherwise, his health is not going to be good. So that is not backbiting, is my view. But if there is somewhere he wants to create some, gossip or trying to just talk negatively, he's very lazy, he's not doing something, any negative thing, then that would definitely that would be backbiting. That's my view. Correct. So there are two ways of saying it. Okay, one is backbiting and one is not backbiting. So నువ్వు చెప్పింది కరెక్ట్ రా పవన్. I concur with you. 90/10 అనే స్టీఫెన్ కాయ్ పంపించింది ఒక ఆర్టికల్, ఇది మెసేజ్ పంపించాను గుర్తుంది కదా ఈ మధ్య, రిమైండర్ లాగా. పవన్ గుర్తుందా? Not sure, could you refresh memory on that one? I don't not able to recollect. ప్రసన్న కూడా ఆల్రెడీ నాకు గుర్తొచ్చిందని చెప్పాడు. 90/10 స్టీఫెన్ కాయ్ వాడిది ఆ ప్రిన్సిపల్ అన్నమాట. మన డైలీ లైఫ్లో 10% అయితే దాన్ని మనం హౌ వి రియాక్ట్ అన్నది 90% ఎఫెక్ట్ ఉంటుంది. రెండు రకాలుగా కూడా మనం రియాక్ట్ అవ్వచ్చు. సపోజ్ ఎలా అంటే మీకు గుర్తొస్తుంది, చదువు చాలా మంచిది. సపోజ్ మనం టిఫిన్, this is about that the man going to office comes down and his daughter spills the orange juice. He yells that girl. He starts crying and she misses the bus. He misses the appointment. Adi example to chepparu. Whole day was wasted. That was the example. అందరూ డేస్ ఒక రకమైన అన్ప్లెజెంట్ సిచ్యువేషన్, అది అవాయిడ్ చేయొచ్చు. అది ఎలా అవాయిడ్ చేయాలో కూడా అందులో ఇచ్చేసాడు కదా. ఇట్స్ ఆల్ రైట్, జస్ట్ ఏమీ రియాక్ట్ అవ్వకుండా. That leads me, it's a habit kada. This is a backbiting cheyadam anedi habit. I think and also how we say or how you communicate to the other person makes a big difference too. That plays some role. ఈ రెండు మార్చుకుంటే. Geeta wanted to say something. Geeta, come on. చెప్పు Geeta. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. కాదు, నెంబర్ 1 అబౌట్ పాలిటీషియన్స్ గురించి చెప్తాను. బాబా చెప్పారు డోంట్ టాక్ టూ మచ్ ఇంటూ పాలిటిక్స్. ఓకే, ఇప్పుడు మీరు సరదాగా కొంతమంది ఫర్ ట్రంప్కి ఆర్ ఎగనెస్ట్ సరదా, మనకు కంట్రోల్ లేదు అక్కడ గెలిపించగలమా లేదా అనేది. కానీ ఇక్కడ మన ఇండియాలో సో మెనీ పాలిటీషియన్స్, బాబా యూజ్డ్ వన్ వర్డ్ క్యాలమ్నియన్, CALUMNY, అంటే లేనిపోని అభాండాలు వేసాడు, అత్తినేసాడు, ఇది చేశాడు. ఇప్పుడు మన పాలిటిక్స్లో బాలాపూర్ అనేది దాని మీద పెద్ద గొడవ జరుగుతోంది. అబద్ధం చెప్తున్నాడు మోడీ అని. ఇదేంటంటే వాళ్ళ పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం ఫుల్ ఆఫ్ హేట్రెడ్ వాళ్ళు. ఓకే, దే ఆర్ డిఫరెంట్ క్యాడర్. కొంతమంది ఫ్రెండ్స్ కూడా సీరియస్గా డిస్కస్ చేసేసి ఈ ఎలక్షన్ టైంలో మొత్తం అంతా వెలుబుచ్చుతారు వాళ్ళ కోపాలు అనమాట. We don't have control. That is in a lighter way. We can take it. Okay. Baba said not to discuss. Okay. ఒకసారి ఎప్పుడు రోజు అని పిలిచి వాట్ ఈస్ రియల్ న్యూస్ అని అడిగేవారంట. నెక్స్ట్ వాట్ ఈస్ బోగస్ న్యూస్. బోగస్ న్యూస్ అంటే ఇదంతా అడిగేవారట. ఒక ఫ్యామిలీ, ఆంధ్ర ఫ్యామిలీ నుంచి ఒక ఆవిడ బాబా దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ హస్బెండ్, ఇద్దరు, కొడుకు కూతురు వచ్చి బాబా నీ దర్శనానికి వచ్చామని అంటే నెంబర్ 1 అడిగిందంట, మా అమ్మాయికి ఒక మ్యాచ్ బాబా అది ఫిక్స్ చేయొచ్చా అంటే ఓకే అన్నారట. మా అబ్బాయికి MS సీట్ వచ్చింది, అమెరికా పంపాలనుకుంటున్నాం అంటే ఓకే అన్నారట. ఓకే బాబా నేను ఎలక్షన్స్లో నిలబడుతున్నాను అంటే హీ సెడ్ స్ట్రాంగ్ నో.
లేదు లేదు బాబా, 10,000 కట్టేశాను డిపాజిట్, నేను తప్పకుండా గెలిచి, ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ, గెలిచి తీరాలి, నేను ఎలక్షన్ లో నిలబడాలి, డబ్బులు కట్టేశాను అన్నట్టు. బాబా ఏం చేశారు, ఒక్కొక్కసారి ఆవిడ బాబా చేత ఎస్ అనిపించాలని ఎస్ అన్నారు. ఓకే, వాళ్ళ హస్బెండ్ దూరంగా నిలబడి నువ్వేమి అడగట్లేదే అంటే, బాబా నువ్వు తప్ప నాకు ఇంకేం కావాలి బాబా అని అన్నారు. నా దగ్గరికి వస్తావా అని అడిగితే ఎస్ బాబా అన్నాడు అతను, వాళ్ళ హస్బెండ్. నెక్స్ట్ ఏమైందంటే ఆవిడ ఎలక్షన్లో ఓడిపోయింది, ఆయన కొన్నాళ్ళకి చనిపోయేది, వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిపోయింది, బాగా అబ్బాయి అది అయిపోయింది. అంటే నేను ఇక్కడ హేట్రెడ్ ఏంటంటే బ్యాక్ బైటింగ్ది. ఒక్కొక్కసారి బాయి మీరు గౌతమ్ మీరు చెప్పేది, ఇప్పుడు బాయ్ అన్నాడు, బాయికి బద్దకం ఊరికే కూర్చుంటాడు అనుకో, నాకు ప్రేమ ఉంది బాయ్ మీద, ప్లస్ అన్న కోపం అన్న అనుకున్నా, ఐ లవ్ హిమ్, హేట్రెడ్ లేదు నేను అది చెప్పినప్పుడు. ఓకే, వెన్ యూ హ్యావ్ హేట్రెడ్ అండ్ సంబడి, ఓకే, తర్వాత కూడా మనసులో పెట్టుకుంటూ ఉంటే అప్పుడు అది బ్యాక్ బైటింగ్ కదా లెక్క, నేను చదివిన ప్రకారం. ఓకే, మాకు ఫ్రెండ్స్ ఇద్దరు, నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నా కాలనీలో ఏం చెప్తాను, మీకు తెలుసు వాళ్ళు ఎవరో, ఐ డోంట్ మెన్షన్ ద నేమ్స్. పెద్దగా దెబ్బలాడేసుకుని మన ఇంటికి వచ్చారు, ఇద్దరికి చెప్తున్నాను, ఒక్కళ్ళు వింటుందా. ఓకే, అది అయిపోయింది. అలా కంటిన్యూ చేస్తుంటే ఒక 6-7 నెలల తర్వాత ఇద్దరికి చెప్పి, ఇంకా నేను చెప్పాను అసలు బాబాయ్ బాబా ఫిలాసఫీని తెస్తాను. ఒక పెళ్లికి వెళ్ళాం, కామన్ పెళ్లి, నేనే అరేంజ్ చేశాను, పెద్ద వ్యాను. దెబ్బలాడుకున్న వాళ్ళు ఒకళ్ళని వెనకాల, నా వెనకాల సీట్లో కూర్చున్నాం, ముందు సీట్లో ఒక 30 సీట్లు అనమాట. పెళ్ళి అయ్యి ఎంజాయ్ చేసి వచ్చాం, అంతా అయిపోయింది. తర్వాత వచ్చి దట్ వన్ లేడీ కాల్ గీత, నువ్వు సో అండ్ సో లేడీ, ఓకే లెట్ ఇస్ మెన్షన్, కౌశల్య వస్తే నన్ను ఎందుకు తెలుసుంటే మేము వచ్చిండేవాళ్ళం కాదు అంటే, నేను చెప్పాను సజ్జి యూ ఎంజాయ్డ్ ద మ్యారేజ్, అంతా బాగా అయిపోయింది, వచ్చేసి అయిపోయిన దానికి నుంచి ఇంకా ఎందుకు, వై డూ యూ వాంట్ టు లివ్ దట్ ఇన్సిడెంట్, ఎప్పుడుదో మర్చిపోమా, ఫర్గెట్. బాబా చెప్పారు ఇలా మనసులో పెట్టుకుంటే ఇట్ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ జన్మ ఇంకో రిలేషన్షిప్ లో అనేది. ఓకే, సో నౌ ద టాపిక్ ఈజ్ బ్యాక్ బైటింగ్. ఇప్పుడు చెప్పామనుకో, చూడు ఆహను వీడు చదవట్లేదు, డిసిప్లైన్ గా టైం పెట్టాలంటే నాట్ విత్ హేట్రెడ్, విత్ లవ్. ఓకే, మన ఓన్ పీపుల్ గురించి. ఇప్పుడు సంబడి ఎవరో రైవల్ పడే వాడికి అవ్వాలి, కావాల్సిందే ఇది అని ఒక కామెంట్ చేస్తానే ఒక ద్వేషంతో, అది బ్యాక్ బైటింగ్. మన ఆదికైరాణి గారి స్పీచ్ లో వెన్ యూ షో కన్స్ట్రక్టివ్ యాంగర్, డిస్ట్రక్టివ్ యాంగర్ అని చెప్పారు. నీ కన్స్ట్రక్టివ్ యాంగర్ ఒక శ్రేయోభిలాషిగా చెప్తే ఇట్ ఈస్ నాట్ బ్యాక్ బైటింగ్. చూడు అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తాను, ఊరికే బిజినెస్ లో పెట్టేసి వాడికి చెప్పాలి అని అన్నాం అనుకో, వాడి అబ్సెన్స్ లో దిస్ ఇస్ అ గుడ్ ఇంటెన్షన్ అవర్ మైండ్, హేట్రెడ్ లేదు, వాడికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆ కామెంట్ చేసాం. ఓకే, దిస్ వన్ ఏమైనా పిల్లల గురించి కూడా, ఇప్పుడు ప్రసన్న ఇది అని అన్నాడు, అది కోపం లేదు, మనకి ఎంతో లవ్ ఉంది వాడి మీద, ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి. లేకపోతే వై డూ వేస్ట్ యువర్ అవర్ ఎనర్జీ, బికాస్ వీఆర్ ట్యూన్ టు బాబా, ఇది చెయ్యకూడదు అనేది ఒక ట్యూన్ అయిపోయాం. ఓకే, అదర్ పీపుల్ హూ ఆర్ వెరీ, పాపం ఐ విల్ టెల్ యూ, నిన్న 2 days బ్యాక్ వెరీ ఓల్డ్ లేడీ రోడ్ మీద వస్తుంటే నేను ఫర్ సమ్ గ్యాస్ వస్తుంది, బయటకు వస్తే ఎదిరింటి ఆయన గట్టిగా కసిరేది, వెళ్ళా ముందుకని. దెన్ ఐ కాల్డ్ హర్, పాపం 80-90 ఏంటో డేస్గా వచ్చి కూర్చోబెట్టి కార్ పక్కన మూడ, ఏంటమ్మా నీకు ఏం కావాలి ఏంటి అనేది ఒక ఇది అడిగాను అనమాట. నేను ఇది లేదు, ఎక్కడుంటావు అంటే ఎక్కడో పేమెంట్ మీద పడుకుంటా అంటే, నీవేం కావాలనుకుంటున్నావు అని అడిగాను. నాకు షుగర్ ఉంది అంటే టాబ్లెట్స్ తెచ్చుకో, టాబ్లెట్లు కొనిస్తానన్నాను. ఏదో డేస్ దీంట్లో ఉంది ఆ అమ్మాయి. కొంతమందిని అడిగాను, ఇంకేం కావాలి నీకు చెప్పు అంటే, 500 రూపాయలు ఇవ్వండి, మా ఊరు కోలారు, అయితే వెళ్ళిపోను వెంటనే, నీ పిల్లల దగ్గర ఇలా రోడ్ల మీద ఇంటికి తిరుగుతున్నావు అని చెప్పాను అనమాట. ఓకే, దిస్ పర్సన్ ఆపోజిట్ పర్సన్ లో అంత గట్టిగా కోప్పడ్డం, కొన్ని ఇవ్వకపోతే అయిపోయాడు, వెళ్ళ అలా అలా అరిచేస్తున్నాడు అతన్ని. సో అంటే నేను ఇక్కడ బ్యాక్ బైండ్ డయాగ్రెస్ అవుతున్నాను కానీ, ఆ లవ్ అని చెప్పావు కదా, దట్ లవ్ ఈస్ ద మనకి రెమెడీ ఫర్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్. ఓకే, బ్యాక్ బైటింగ్ ది వెన్ వీ హ్యావ్ ద కన్స్ట్రక్టివ్ విత్ వెల్ గుడ్ ఇంటెన్షన్స్. నవిత వచ్చేస్తుంది ఏదో సమ్ ప్రాబ్లం తేడుస్తూ, ఒకసారి అనుకున్నా అబ్బా నవిత వచ్చిందని, రోజు చెప్తోందో అని
నేను బాబాని ప్రార్థించుకున్నా, బాబా ఐ డోంట్ వాంట్ టు లిజన్, ఐ డోంట్ వాంట్ లిజన్, సంబడి ఎవరో నాక్ ద డోర్, హీ హెల్ప్స్ అస్. ఆయన హెల్ప్ చేశాడు బాబా బాగా చెప్పేస్తుందని. ఒకరోజు గట్టిగానే కోప్పట్టా, నవిత 35-40 years మ్యారేజ్ అయింది, నువ్వు స్టిల్ యువర్ ఒకటే, యు నో దట్ పర్సనాలిటీస్ ఆర్ లైక్ దట్, యూ హ్యావ్ టు అడ్జస్ట్. బాబా అడాప్ట్ చేయమన్నారు, దేనికన్నా అడాప్ట్ అయిపోతే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సాధనలో ఒకటి. మనకి బాబా క్లియర్ కట్ గా పండు వెలిచినట్టు ఎవరి ఇన్స్ట్రక్షన్ ఈస్ దేర్ ఫర్ అవర్ డే టు డే లైఫ్ కి. ఓకే, తక్కిన వాళ్ళకి అంటే దే ఆర్ ఆటోమేటిక్ గా రిచువలిస్టిక్ గా చేసే వాళ్ళకి దే మే నాట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. బట్ మనం this thanks to Ravi for these Saturday meetings, it is helping all of you to know more and more about Baba. You are most welcome, Gita. Gita బాయ్ నిద్రపోతున్నాడు గీత, నీ మాట వింటలేదు. జై బాబా. నేను ఇదే మన గ్రూప్ లో ఇదే కట్ చేసేస్తూ ఉంటాను మంచి విషయం చెప్పేటప్పుడు. దట్ డోంట్ డూ దాట్. ఓకే ఏ రవి, యువర్ మనీ చెప్పినప్పుడు కూడా కట్ చేసేసావు, నేను చెప్పేటప్పుడు ఆపేస్తుంటావు. అది స్పిరిచువల్ గా నాకు ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడితే ఇష్టం ఉండదు గీత నాకు, అంచేత అలా కట్ చేస్తాను. అంటే యు ఆర్ నాట్ టేకింగ్ సీరియస్లీ. నాకు ఐ థింక్ మా జయనగర్ వాళ్ళు ఏమన్నారు తెలుసా, కొంచెం ఎక్కువ మాట్లాడితే బాగుంది అనిపించిందండి. అది గో బ్యాక్ టు మై జయనగర్ భయమంగా రోజు సండేస్ 4 hours పెట్టుకో. రఘువంతులో చెప్పింది రవి కట్ చేస్తాయి, ఎక్కువ మాట్లాడుతుందని చెప్పింది, అంచేత నేను కట్ చేసాను. ట్రంప్ కజిన్ మణి నువ్వు రా, మణి నిన్ను నన్ను కట్ చేస్తాడు ఈ మేల్ షావనిజం క్వాలిటీ. మణి మేల్ షావనిజం బాబా చెప్పారు, డామినేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఈగో. అసలు విషయం చెప్తాను, ప్రసన్న గారు చెప్పాడు. Seriously, one question on the topic, Pawan. Back, when we are doing this work, right? We are meeting every Saturday. We are learning good stuff. But in our discussions also, there is, or even outside, there is judgment. Right? How does judgment and backbiting fit? For example, Trump. We are talking objectively about Trump, or Amma, you are talking about your neighbor man who Kasiradi, or Prabhakar, you are talking about Prasanna, whatever. But judgment is there, right? How does judgmentalism, or being judgmental fit with backbiting? Kiran, that's an excellent question. Kiran, wait, give me time. That is an excellent question. Mani కాదు. Gita, just to the point, Gita. Kiran మంచి క్వశ్చన్ ఇచ్చాడు. Something we can learn from that. మణి రామణి సీన్ లోకి క్యాన్వాసింగ్ ఆపే గానీ, మార్కెటింగ్ ఆపే గానీ, let us answer the okay. కిరణ్ నువ్వు అడిగిన దానికి ప్రతి దానికి జడ్జిమెంట్ అని చెప్పలే. మన మనసులో ద్వేషం గానీ హార్డ్ ఫీలింగ్స్ లేనప్పుడు జడ్జిమెంటల్ కాదు, ప్రతి దానికి ఒక స్టాంప్ వేసేయగలరు జడ్జిమెంటల్ అని. కాదమ్మా, who decides? Because we will always feel our my conscience feeling is very good. God in your heart will decide. నీ కాన్షియస్ ఎక్కడ ప్రిక్ చేసిందో అక్కడ యు ఆర్ నాట్ అకార్డింగ్ టు వాట్ బాబా సేస్. నేను బాబాని తలుచుకుంటాను కాబట్టి పారామీటర్స్ ఆయన చెప్పినవి. ఓకే, when your conscious pricks, that itself is a guidance to you. జై బాబా. ఓకే, ఒక్క పాయింట్ చెప్తాను కిరణ్. దట్స్ an excellent అది I'll start with habit అన్నమాట. Okay, we are habituated to lot of things. కానీ మనం when we learn something and then when we retrospect reflect చేసుకుని, first of all, first step is to understand, take for example backbiting. Okay, now we learn backbiting is not good for me. Okay, how do I change? And we already talked about the attitude with which we are criticizing somebody is the problem. That is what is affecting me. Okay, but the same thing, how we criticize and what attitude we criticize అనే పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. Okay, so first of all we have to put a conscious effort. Let me first of all make a decision, let me not do backbiting anymore. That is the first decision we have to take.
Second thing is, it is almost impossible. Pawan చెప్పినప్పుడు it's almost impossible to, when we are dealing with the people, maybe as a job you have to be in a situation where we have to communicate. Where am I not bringing the hatred here? Where am I being objective? అది తెలుసుకోవాలన్నమాట. That is a learning aspect. How am I minimize my hatred, my own opinion that I don't like him, versus how can be objective. ఈ పాయింట్ తోటి మనం ప్రాక్టీస్ చేసామంటే కొన్నాళ్ళకి దట్ బికమ్స్ అవర్ హ్యాబిట్, దట్ బికమ్స్ అవర్ న్యూ క్యారెక్టర్ అన్నమాట. And then we slowly switch automatically. When we talk about somebody, we become very objective anamata. That is my response to your question. Jai Baba. Let me ask others. Let me start with Pawan. Pawan, what do you say? Sure. Thank you, Mai. Jai Baba. Kiran, I feel that... Cheppama, first you finish. Okay, finish your point first. Ravi చెప్పింది దాని కోసం. Okay. Go ahead. Go ahead, Ma. ఎవరికి go ahead? చెప్పు గీతా జయరామ్, నువ్వు go ahead. బాబా కాదు పవన్, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, బాబా ఆదికే రాని సిస్టర్ వచ్చినప్పుడు ఏది కనపడలేదే అని అడిగారు. ఆవిడ వచ్చిన తర్వాత చెప్పింది, బాబా నువ్వు చెప్పినట్టు నేను ఒక్కటి కూడా ఫాలో అవ్వట్లేదు. ఓకే, ఆల్ ద బ్యాడ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ థాట్స్ వస్తాయి, కోపం వచ్చేసి అంతా అని. బాబా ఏం చెప్పారంటే, ఓకే నువ్వు యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, ఎమోషన్స్ ఆర్ న్యాచురల్, యు రియాక్ట్ ఇట్ వెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ మీ. ఓకే, నీకేమి అంటవు అన్నారు. భగవద్గీతలో కూడా అభ్యాస వైరాగ్యములు అని చెప్పారు ఒక ఆయన. అంటే ఒక రోజు టీటీడీలో చాలా బాగా చెప్తున్నాడు ఒక ఆయన, 6 to 7 వింటున్నా భగవద్గీత, బ్యూటిఫుల్. ఆయన మనకు when we are tuned to Baba or ఆధ్యాత్మిక తత్వానికి ట్యూన్ అయినప్పుడు we improve in our personality, the traits. ఓకే, అది ఇది బ్యాక్ బైటింగ్ అన్నప్పుడు మనం ఆగిపోతే, ఇప్పుడు చంట అన్నాడు నేను మాట్లాడడం తగ్గించాను. ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. మాట్లాడడం తగ్గించినప్పుడు అన్నెసరీ టాక్ ఉండదు. ఓకే, ఇప్పుడు నాలాగే ఎక్కువ మాట్లాడేసినప్పుడు మీలాంటి వాళ్ళు నన్ను ఆపాల్సి వస్తుంది, ఆగు ఆగు అని. ఓకే, కాబట్టి ఏంటి కాదు, గుడ్ పాయింట్. ట్యూన్ చేసుకుంటాం మన బాబాకి. పలానా ఒక కాంటెక్స్ట్ లో హౌ ఈ రియాక్ట్ అనేది ఈజ్ గివింగ్ గైడెన్స్ ఎట్ ద బ్యాక్. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ all the time because our remembrance is more and more in this lockdown. Okay, Jai Baba. Okay, Pawan, go ahead, Pawan. నేను చిన్న పవన్ నేను అడుగుతున్నా ఒక చిన్న 1 minute. Sure. ప్రవీణ్ రాలేదు, ఎందుకు రాలేదు అన్నావు. తర్వాత సిద్ధార్థ ఎందుకు రాలేదు. ఇలాగా మనం మాట్లాడుకున్నది మన తను ఎందుకు రాలేదు అని వాళ్ళ ఆప్షన్స్ లో మాట్లాడుతున్నది. బ్యాక్ బైటింగ్ అవుతుందా? ఆప్షన్స్ లో మనం డిస్కస్ చేసాం, బ్యాక్ బైటింగ్ అవుతుందా? అది ఊరికే మనం ఏం చేస్తున్నాం అంటే ఎంక్వైరీ చేస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకోవాలంటే అవతల వాళ్ళని మనం బ్యాక్ బైటింగ్ అంటే బ్యాడ్ గా మాట్లాడుతూ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ హేటెడ్, జెలసీ, యాంగర్ వీటితో కూడుకుని ఏమైనా మనకి మాట్లాడితే అప్పుడు ఇంట్రోస్పెక్ట్ చేసుకొని కంట్రోల్ చేసుకోవాలి మనం ఎలా ఉందా అని చెప్పేసి. మామూలుగా మాట్లాడినప్పుడు ఆప్షన్స్ లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జనరల్ గా మనకు ఒకరి మీద ఒక కోపం ఉంటుంది, అది హేటెడ్, జెలసీ ఏం లేకుండా మనం మాట్లాడుకుంటాం. అది బ్యాక్ బైటింగ్ అని నేను అనుకోను. అంతేనా? You're right, Bhai. You're right. Absolutely right. Correct, Mike. We already talked about it. Okay, Pawan, go ahead. Okay. So I'm going back to the previous question. Am I echoing her? No, you're good. You're good. Okay. So Kiran's point kada is being judgmental. So see,
let's go through this particular slide. Can you see the slide, Kiran? Yeah. Yes. The habit of criticizing our fellow beings is bad one. At the back of it often lies self-righteousness, conceit, and a false sense of superiority. I'm just sticking to that point. Second point is a little different. Okay, so now coming back to your question, Kiran, that is What is basically conceit? the sense of కొంచెం judgment. ఒకసారి upgrade చేయి. What is conceit? It's often lies self-righteousness and conceit. Kiran, you want to mention that? Conceit What is one of the conceit false definition? Conceitful అంటే is to have కపటం కపటం తెలుగులో కపటం. కపటం అంటే like pride, like కపటం pride. అంటే like Oh, pride. పోజ్ చేయడం. They are posing outside what they are not inside. కపటం, that is కపటం అంటారు తెలుగులో. How conceited, What they are prideful, posing. vanity. I'm just reading now. I just typed it here. Narcissism, self-love, self-admiration, excessive pride. excessive pride. It's something I'm thinking I'm very great. Okay, so that is one. Okay. Self-righteousness. Right, very good. Self-righteousness is I am such a good person. Absolutely Everybody right. else is a bad person, right? So when we have that feeling of a false sense of superiority or that conceitedness or a self-righteousness, name chala manchodni andaru, they are all bad people. That's stemming from there comes judgment. Okay. And then that translates to that could then trigger off a backbiting thing. So I feel, back to your point, Kiran. Yeah. It definitely is a big trigger point for backbiting. Okay, judgment. Ippudu, I want to go back to very quickly Amma's example. Okay, see, there were two elements over here. Amma, nu ippude example ichavu kada, the 80-90-year-old lady. See, there were two elements over there. One is you spoke about how you brought her there and tablets, all that whole part, which was stemming from a certain sense of love for that lady. Okay, so that was very good. But in parallel, what happened at that point in time was also coming from a sense of self-righteousness that, see, I brought this lady to help her. Look at that man in front of me. No, sorry, I'm just taking as example. Don't get defensive. Okay, I'm just taking as this is, all of us are like this. It's not about you, ma. We are all like this. My thought was అతన్ని రఫ్ గా పరుషంగా roughly he was talking జాలేసింది, బాధ కలిగింది, empathetic about that guy. ఆయన రఫ్ గా మాట్లాడారు అని, that is a judgment. I'm coming back to that point. Okay, Kiran's point. And Yes, let us listen to Pawan. Yeah. So there is a judgment associated with that. We all do it, Amma. Sorry, I'm taking your example because no problem. Okay? Yeah, okay. So there is a judgment involved in that, and then discussing it kada andar naluguru madhyalo separate ga is in a way backbiting as per Baba's definition. That is my view, and then it stems from, all of us have this, a false sense of conceit, superiority, and self-righteousness. Chudu nenu, and I'm so good, I do these good things, but look at that person, they are not that great. That's why they did this. Pawan, can I ask one connected question? So where does religiosity creates self-righteousness? So I may go to the temple, break coconuts, pray hard, do Vishnu Sahasranam, go to Catholic church, do confession. All that can create self-righteousness, no? No, it's not a direct question. I can do all of that. No, I can